అన్నా, ఈ గుడికి బ్రహ్మంగారి గుడికి కొంచెం భక్తాదులు మీరు సహాయపడతారని నేను కోరుకుంటున్నానన్న. చాలా రోజులవుతుందన్న. ఈ గుడి ముందు పక్క కొంచెము స్లాబ్ వేయడానికి తగినంత డబ్బులు లేవు. చాలా ఇబ్బందిలో ఉన్నాను. ఆ గుడిలో ఉన్న ఎక్కడెక్కడి గుడిలో ఉన్న చిన్న చిన్న చిన్నవి కూడా నేను రిపేర్ చేపించడం జరిగింది. ఇదిగో చూడండి అన్న, ఈ ముందు పక్క దేవుడికి కొంచెం స్లాబ్ లెక్క వేపిస్తే దానికి కూడా డబ్బులు సుమారుగా అవుతాయి. మీరు దయచేసి గుడిని సహకరించి మీరు మాకు తప్పక మీరు సాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. చూడన్న, ఈ విధంగా ఉంది మా గుడి. కొంచెం మీరు దయచేసి మీరు చూడండి. చాలా ఇబ్బందిలో ఉన్నాము ఇక్కడ. రాబోయే కాలంలో కూడా ఈ గుడిని అభివృద్ధిగా చేయాలని మేమెంతో తాపత్రం పడుకుంటూ చాలా ఇబ్బందిలో ఉన్నాం. చూడండి అన్న, ఇక్కడ బ్రహ్మంగారి గుడి ఇది. చాలా ఇబ్బంది ఉన్నాను అన్న నేను ఇక్కడ. ఇదిగో బ్రహ్మంగారి గుడి అన్న ఇది. ఈ గుడి కోసము ఎంతో ఇబ్బంది పడి తంటాలు పడి ఎంతో కష్టపడి నేను చేస్తున్నాను ఈ సేవ. కానీ మీరు కూడా దేవునికి సహాయపడి కావాలంటే మీరు ఆత్మకూరుకు వచ్చి నన్ను విచారించుకొని మీరు గుడిని కూడా చూడొచ్చు. అంత ఫేక్ అని కాదన్నా, ఇది చాలా రియల్గా చెప్తున్నాను నేను. ఫేక్ అనే మాటలు ఏం లేవు నా కాడ. కాకపోతే మీరు ఎవరికెవరికో సాయం చేస్తుంటారు కదా, ఇలాంటి గుళ్ళకు సాయం చేస్తే మీ పిల్ల పాపలు అందరూ చల్లగా ఉంటారన్న. దయచేసి మీరు గుడికి సాయం చేయండి అన్న, ప్లీజ్ అన్న. నేను ఎందరిని ఏం అడగాలన్నా, ఏ విధంగా అడగాలన్నా నాకేం తెలుస్తుందన్న. చందాకు పోతే ప్రతి ఒక్క ఊర్లో ఏదో దేవుని పేరు చెప్పుకొని బతికే వాళ్ళు ఉన్నారని కొందరు అంటారు. ఇలాంటివి నాకు నచ్చక మీకు ఈ ఫోన్ల ద్వారా ఎవరో ఒకరు సాయం చేసేవాళ్ళు భక్తాదులు ఒకరికి దేవుడు అనే సంకల్పన ఉంటే ఇది మీరు చేయగలుగుతారని నా కోరిక, ఒక విజ్ఞప్తితో నేను ఈ వీడియో చేయడం తెలిసింది. మీరు దయచేసి మాకు దారి చూపిస్తారని నేను కోరుకుంటున్నానన్న. చూడండి అన్న, ఎలా ఉందో మా గుడి. ఈ గుడికి కొంచెం గుడి ప్రతిష్టకు మేము కూడా చేసే విధానం ఉంది. విగ్రహాలు కూడా నిలబెట్టే విధానం ఉంది. విగ్రహాలు కూడా వేరే వాళ్ళు మాకు ఇప్పిస్తున్నారు. ఇప్పిస్తున్నారు. ఆ ఇప్పించేటప్పుడు మాకు ఈ ముందు పక్క ఏం జరుగుతుందంటే, ముందు పక్క ఒలిపిరి లేకుండా స్వామికి ముందు పక్క స్లాబ్ వేయాలంటే మాకు తగినంత డబ్బులు లేవు. చాలా ఇబ్బందిలో ఉన్నామన్న. ఉన్న గుడి అది కూలిపోయింది. కూలిపోయినందుకు ఇది చేయాల్సింది వస్తుందన్న. ప్లీజ్ అన్న, మాకు ఎట్టి పరిస్థితుల్లో మీరు సాయం చేస్తారని నేను ఈ ఫేస్బుక్లో కానీ, ఈ ఇన్స్టాగ్రామ్లో కానీ, ఈ యూట్యూబ్లో కానీ పెడతానన్న. మీరు దయచేసి మా గోడుని అర్థం చేసుకొని ఈ గుడిని అభివృద్ధి చేసే మార్గాన్ని కొంచెం చేయండి అన్న, ప్లీజ్ అన్న. ఇది ఎవరి దగ్గరికి పోతుందో తెలియదు ఈ వీడియో, కానీ కొందరు పెద్దల కాడికి తీసుకుపోయినా కానీ మీరు ఆనందంగా ఉండగలుగుతారన్న. ఇది ఒక్కటి చేయండి అన్న, సాయం చేయండి అన్న, ప్లీజ్ అన్న. ఇది ఒక్కటి నాకు కావాలి. మీరు సాయం చేస్తారని నేను కోరుకుంటున్నానన్న. ప్లీజ్ అన్న, ఇది ఒక్కటి సాయం చేసి మీరు ఈ గుడి ప్రతిష్టకు అందరూ సాయం చేసిన వాళ్ళల్లా మీరు ఇంకా వచ్చినంత చాలా మంచిదన్న. చూడండి అన్న, ఇవి అరణ్యవాసంలో ఈ గుడిని సేవ చేసుకుంటూ నేను ఒక్కనే ఉన్నానన్న. ప్లీజ్ అన్న, ఇది ఒక్కటి సాయం చేయండి అన్న. జై గురుదేవో, జై గురుదేవో.